గుడ్ మార్నింగ్. మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఫర్గెట్ పాస్వర్డ్ తీసుకోవచ్చు. అయితే మీ యూజర్ అంటే మీ అకౌంట్లోకి వెళ్ళి యూజర్ నేమ్ అక్కడ కొట్టి అని మీ యూజర్ నేమ్ ఉండాలా. యూజర్ నేమ్ లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ రాదు. మీరు కొట్టి మీ ఫోన్ నెంబర్ అందులో టైప్ చేసి మీ అకౌంట్లో ఏ ఫోన్ నెంబర్తో అయితే అప్పుడు రిజిస్టర్ అయ్యిందో అదే ఫోన్ నెంబర్ ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టినప్పుడు వెళ్తే అందులో పెడితే ఈ పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. అంటే అకౌంట్లో ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్కి ఫర్గెట్ పాస్వర్డ్ వస్తుంది. అలా ఫర్గెట్ పాస్వర్డ్ పెట్టుకొని దాన్ని ఓపెన్ చేసి దాంట్లో మీరు అలాగే పాస్వర్డ్ మళ్ళీ తెచ్చుకోవచ్చు, కానీ యూజర్ నేమ్ తెచ్చుకోలేము. యూజర్ నేమ్ అని తేలేము. యూజర్ నేమ్ అనేది మీ తాలూకు ఆ అకౌంట్ తాలూకు హార్ట్. అది ఆ హార్ట్ కూడా ఎవరికి పడితే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకో, ఎవరికైతే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకోండి, అది అకౌంట్ పోయినట్టే, ఎవరో మీ అకౌంట్ పట్టిపోతారు. అందువల్ల యూజర్ నేమ్ తెచ్చుకోవచ్చు, కానీ పాస్వర్డ్ తెచ్చుకోవచ్చు, కానీ యూజర్ నేమ్ తేలేము. ఇది గుర్తుపెట్టుకోండి. యూజర్ నేమ్ లేని అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు ఏమి చేయలేము. దీనికి మళ్ళీ చాలా పెద్ద పని. ఆ అకౌంట్ వాళ్ళు అయినా కాదా ఎన్నో చూడాల్సి వస్తుంది. ఇవన్నీ ఆగస్ట్ తర్వాత చూడాలి. అలాంటి ఇప్పుడు చేయడానికి మనకి టైం సరిపోదు. ఇది కరెక్ట్గా ఉంది. ఒకే ఫోన్ నెంబర్తో అనేక అకౌంట్లు మీరు ఇచ్చినప్పుడు ఆ ఫోన్ నెంబర్కే ఆ పాస్వర్డ్ వస్తుంది. అక్కడి నుంచే తీసుకోవాలి. ఎందుకంటే అప్పుడు మీరు ఎవరిదైతే ఫోన్ నెంబర్ పెట్టారో వాళ్ళ దగ్గర తేవాలా. అది నాకు తెలియదండి, ఆ నెంబర్ పోయిందంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు మళ్ళీ అది మార్చడానికి అవ్వదు, ఎందుకంటే డబ్బు. నా దృష్టిలో, వ్యక్తిగతంగా నా దృష్టిలో బీసీటీ కాయిన్స్ అనేవి ఒక కాయిన్ ₹1, 100 కాయిన్లు ₹100, 1,00,000 కాయిన్స్ ₹1,00,000, 10 లక్షల కాయిన్స్ 10 లక్షలు, రైట్. కానీ డీ కాయిన్ అన్నది చూసారా, అది 1000కి స్టార్ట్ అవుతుంది, 1,00,000కి వెళ్ళొచ్చు, 10 లక్షలకి వెళ్ళొచ్చు, అంతకు మించి వెళ్ళొచ్చు. అంటే ఒకే కాయిన్కి అంత వాల్యూ పెరుగుతుంది. నా సర్వం మైండ్ అంతా దాని మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ బీసీటీ కాయిన్స్ మీకు సేల్ అయిపోతాయి, లేదంటే యూజ్ అయిపోతాయి, లేదంటే స్వాప్ అయిపోతాయి. మీ డబ్బులు మీరు తీసుకోవచ్చు అనేక రకాల మార్గాల్లో. కానీ డీ కాయిన్ మాత్రం మీరు ₹1,00,00,000 పెట్టినా మీరు కొనలేరు. ఇంపాసిబుల్. దాని వాల్యూ అంత భయంకరమైన విలువ తీసుకొచ్చేటువంటి పనిలో ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఇంపార్టెంట్ డీ కాయిన్. డీ కాయిన్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇన్నాళ్ళు బీసీటీని వాడారు, బీసీటీ మీద దృష్టి పెట్టాం, ఓకే. దాని విలువ మనం అనుభవించుతాం, కానీ దాని విలువ మనం పెంచడం. దాని విలువ వాళ్ళు వచ్చే డబ్బులతో మనం అనుభవించవచ్చు, కానీ ఎంతైనా పెరిగే విలువ మాత్రం దానికి ఉండదు. ఒక డీ కాయిన్కి మాత్రం అద్భుతమైన రేట్ వస్తుంది. అందువల్ల ఇక్కడ ఒకటి ఈరోజు బతకడానికి అది బీసీటీ. మన లైఫ్కి ఎప్పటికైనా మనకు మంచి భవిష్యత్తు ఇస్తుంది, అది డీ కాయిన్. ఒక్క కాయిన్ ఉన్నా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఒక్క కాయిన్ ఉన్నా. మరి అలాంటిది మీరు 2 కాయిన్స్ సంపాదించుకుంటే, అంతకు మించి సంపాదించుకుంటే, అంతకంటే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకుంటే చాలా బాగుంటుంది. ఇదే డీ కాయిన్ని నేను వచ్చిన తర్వాత క్యూ లైఫ్ రిజిస్ట్రేషన్స్లో కూడా ఇస్తాను. క్యూ లైఫ్ రిజిస్ట్రేషన్లో కూడా డీ కాయిన్ ఇస్తాను. కాబట్టి దాన్ని సంపాదించుకోండి. ఇది ఒక్కటే, దీనికి ఏం మీరు డబ్బులు పెట్టరు. డీ కాయిన్ అనేది ఫ్రీ మైనింగ్. అదేంటి? క్రౌడ్ మైనింగ్. మనం క్యూ లైఫ్లో ఇస్తుంది క్రౌడ్ మైనింగ్. క్రౌడ్ రావడం కోసం ఇచ్చే మైనింగ్ అది. ఎందుకంటే డీ కాయిన్ నేను అనుకున్న రేంజ్ వేరు, నేను అనుకున్న రేటు వేరు. ఆ రేటుకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అది నేను వెళ్తున్న పద్ధతిలోనే చేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ రెండింటిలో కూడా డీ కాయిన్ని సంపాదించుకోండి, బీసీటీ కాయిన్ని క్యాష్ చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, డీ కాయిన్ని సంపాదించుకోండి, ఇది భవిష్యత్తు. బీసీటీ కాయిన్ అనేది క్యాష్ చేసుకోండి, ఇది ప్రస్తుతానికి మీకు పనికి వస్తుంది. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఇంతకుముందు ఒకే ఫోన్ నెంబర్ మీద వందలాది అకౌంట్స్ కూడా ఓపెన్ చేస్తారు, వేలాది కూడా. వాళ్ళందరూ ఎవరికి మీ ఫోన్ నెంబర్ పెట్టి ఎవరెవరికైతే అప్పుడు అకౌంట్ యాక్టివేట్ చేస్తారో వాళ్ళందరికీ సాయం చేయండి. కాయిన్ మీకు రాదు, మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఒకవేళ వాళ్ళు కానీ పాస్వర్డ్ మర్చిపోతే మీ ఫోన్ నెంబర్కి పాస్వర్డ్ వస్తుంది, ఫర్గెట్ పాస్వర్డ్. కానీ మీరు ట్రస్ట్ వ్యాలెట్ ఎందులో వాటన్నింటిలోనూ ఒకవేళ మీది పెట్టారనుకోండి, మీకు బీసీటీ కాయిన్స్ వస్తాయి. కానీ డీ కాయిన్ మాత్రం ఎవరిది వాళ్ళకి వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎవరిది వాళ్ళకే అదే అకౌంట్లో ఉంటుంది. బీసీటీ కాయిన్స్ అన్నీ వ్యాలెట్కి వెళ్తాయి, డీ కాయిన్ మాత్రం అక్కడే ఉంటుంది. అక్కడి నుంచి డైరెక్ట్గా మీకు ఎక్స్చేంజ్లోకి ఇస్తున్నాను. మీరు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకోలేదా? నెక్స్ట్ మంత్ దీన్ని క్యూ లైఫ్లోకి మీ కాయిన్స్ అన్ని పంపించడానికి ఇస్తాను. అప్పుడు మీకు కాయిన్ వచ్చేస్తుంది, డీ కాయిన్ అని చెప్తాను. లేదు ట్రస్ట్ వ్యాలెట్ పెట్టుకున్నారనుకోండి, ట్రస్ట్ వ్యాలెట్లోకి కానీ కాయిన్స్ పంపిస్తే బీసీ కాయిన్స్, డీ కాయిన్స్ 2 వస్తాయి. ఇది ఒకటి పర్టికులర్ పెట్టుకోండి. తర్వాత సెల్ విన్నర్ అనుకున్నాం,
సెల్ విన్నర్ అయితే మీరు కూపన్ సర్వీస్ చేస్తున్నారు, ఒకటి కంటే ఎక్కువ వస్తాయి మీ సర్వీస్ని బట్టి. మీరు బండి విన్నర్ అనుకోండి, 2 కాయిన్స్ వస్తాయి. మీరు కూపన్ సర్వీస్ చేస్తున్నారు అనుకోండి మీ కేజీ నెంబర్లో, అప్పుడు 2 కంటే ఎక్కువ వస్తాయి, 10 వరకు వస్తాయి, 2 కంటే ఎక్కువ వస్తాయి. అదే నువ్వు CEO అనుకో, కార్ విన్నర్ అనుకో, నీకు 10 కాయిన్స్ వస్తాయి, అంటే 5 కాయిన్స్ వస్తాయి. నీ సర్వీస్ని బట్టి, ఎంతమందికి సర్వీస్ చేస్తున్నావు అని దాన్ని బట్టి 5 కంటే ఎక్కువ అంటే 25 డీ కాయిన్స్ వరకు వస్తాయి. నేను చెప్పినంత డీ కాయిన్ లిస్ట్ 25 డీ కాయిన్స్ వస్తాయి. అదే సూపర్ CEO అనుకో, అదే వర్తిస్తుంది, వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. అదే సూపర్ CEO అయితే వాళ్ళకు కూడా అదే వర్తిస్తుంది, అంటే వాళ్ళకి 30 వస్తాయి. ఈ CEOలకు కూడా వర్క్ చేసినట్టుగా అందులో క్లియర్గా ఉంటే వాళ్ళకి అలాగే వస్తాయి. కాబట్టి ఈ డీ కాయిన్ని 30 కాయిన్స్ వచ్చాయంటే అపర కోటి అయినట్టుగా అర్థం. 30 లక్షలు అనుకోండి, తక్కువేం కాదు. 30 కోట్లు అంటే ఇంకెక్కువ వస్తుంది, ఎందుకంటే దాని మీద అంత కాన్సన్ట్రేషన్ ఉన్నాను. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఇది మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, ఈ వాయిస్ని మీరు దాచుకోండి. ఎందుకంటే నన్ను బ్లైమ్ చేయడం, మీకు అర్థం కాక పక్కోడిని బ్లైమ్ చేయడం లాంటివి మనం చూసుకోకూడదు. డీ కాయిన్ మీకు 100% ఫ్రీగా ఇస్తాను. సో ఇందులో మీకు ఎటువంటి నష్టం లేదు, మీరు డబ్బులు కోల్పోయింది కూడా లేదు. నేను ఫ్రీ గిఫ్ట్ అంతే. కిబో ఫ్యామిలీకి నేను ఇచ్చేటువంటి డాడీ కాయిన్ మీకు ఫ్రీగా ఇస్తున్నాను. ఒకటి కంటే ఎక్కువ మీరు ఒకటి తీసుకుంటారా, అందుకంటే ఎక్కువ సంపాదించుకుంటారా? సెల్ ఫోన్ అయితే ఇంకా ఎక్కువ వస్తాయి, బండికి అయితే ఇంకా ఎక్కువ వస్తాయి, కార్కి అయితే ఇంకా ఎక్కువ వస్తాయి, సో సీకి అయితే ఇంకా ఎక్కువ వస్తాయి, సూపర్ సీకి అయితే ఇంకా ఎక్కువ వస్తాయి. మరి మీరు ఏం చేస్తున్నారు సర్వీస్ అనే దాని మీద, మీ తాలూకా దీనికి ఎలాంటి ప్రజలకు మనం సర్వీస్ ఇస్తున్నాం దాని మీద ఈ కాయిన్స్ మీరు ఎన్నైనా సంపాదించిన ఛాన్స్ ఉంది. కాబట్టి అంటే అంతవరకు. కాబట్టి క్లియర్గా ఈ కాయిన్ని సంపాదించుకోండి. ఒక్క రూపాయి మీ దగ్గర తీసుకోవట్లేదు, అడగను కూడా. మరి ఆ కాయిన్కి ఎంత ఇచ్చాను ఏమీ చెప్పదు, ఎందుకంటే మీ రిసీట్ అంతా మీరు చెస్ట్ వ్యాలెట్ ద్వారా పట్టుకెళ్ళినా మీకు క్యాష్ అయిపోతుంది. క్యూ లైఫ్లోకి కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్, కాయిన్ ట్రాన్స్ఫర్ టు క్యూ లైఫ్ అని ఇస్తున్నాను, అందులో ఇచ్చినప్పుడు అందులో పట్టిపోయినా మీకు కాయిన్ వస్తుంది. వ్యాలెట్ ద్వారా అయితే 2 వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, కాబట్టి జాగ్రత్త చేసుకోండి. ఈ కాయిన్ అంటే డాడీ కాయిన్, ఈ కాయిన్ అంటే డైమండ్. మీరు ఎన్ని వజ్రాలు సంపాదిస్తారో మీ చేతిలో ఉంటుంది అంతే. ఎందుకంటే 2.5 కోట్ల కంటే ఇప్పుడు నేను వచ్చిన తర్వాత ఆ 2.5 కోట్లు ఎలా తగ్గుతాయో మీకు చూపిస్తాను. ఎంత తగ్గించగలిగితే అంత గొప్ప వెళ్ళిపోతుంది కాయిన్ రేటు, అంతే. ప్రపంచాన్ని నేలబోయేది డీ కాయిన్. ఈ బిజినెస్ కాయిన్ ఇంతవరకు రాలేదు. ట్రేడింగ్ కాయిన్స్ అండి, ఇంట్లో బిట్ కాయిన్ కూడా ట్రేడింగ్ కాయిన్, బిజినెస్ కాయిన్ కాదు. ఎవరో ఒకలో ఇద్దరు దాన్ని కాయిన్ తీసుకుంటాను, నీకు బిర్యానీ ఇస్తాను, కాయిన్ తీసుకుని నీకు బర్గర్ ఇస్తాను, కాయిన్ తీసుకుంటాను నీకు డ్రింక్ ఇస్తాను, ఇవన్నీ చిన్నవి. కాయిన్ తీసుకుంటాను, కార్ ఇస్తాను అంటే అండర్స్టాండింగ్ మీద వాళ్ళు అప్పటికప్పుడు ఇస్తారనమాట. కానీ బిజినెస్ కాయిన్గా మారుతుంది మాత్రం వరల్డ్లో ఒకే ఒకటి ఉన్నది, వస్తుంది ఒకటే, అది డీ డైమండ్ కాయిన్. డీ డైమండ్ కాయిన్ అంతే. అందువల్ల కాయిన్స్ మీరు ఆ తర్వాత నేను లిస్ట్ చేసిన తర్వాత కొనాలంటే ఇంపాసిబుల్, మీరు కొనలేదు. అలాగే మీరు లిస్ట్ చేసిన రోజు కూడా 1000 రూపాయలు నేను స్టార్టింగ్ పెట్టినాను. మీరు చూడని కొత్త సిస్టమ్ అందులో ప్రవేశపెడతాను. మీరు క్రిప్టో కరెన్సీలో మీరు ఎప్పుడూ చూడని ఒక కొత్త సిస్టంతో మన ఎక్స్చేంజ్ స్టార్ట్ అవుతుంది. దాంట్లో మొట్టమొదటి వ్యక్తి మాత్రమే 1000 రూపాయలు కొనగలడు, రెండోడు కొనలేడు. దాన్ని కిందకి అమ్మేసుకోవాలని అంటే అంతరం కాదు, ఆడు నష్టపోయి అమ్మాలంటే ఆడు ఆస్తి చాలు, అంత కిందకి పెట్టి ఆడు పెట్టలేడు, పెట్టడానికి కాదు. దానికి మనం 1000 కొని మీ 900 800 అమ్మాలా, ఎన్ని అమ్మగలరు, అసలు మీరు ఎన్ని కొనగలరు? ఆ సిస్టమ్ అంతా నేను అర్థం చేసుకొని గతంలో 3 సార్లు మొత్తం 4 సార్లు కాయిన్ తయారు చేయించుకొని కోట్లాది రూపాయలు తగ్గట్టాను. ఫస్ట్ కిబో కాయిన్ పెట్టాను, రెండోసారి ఇంకో కాయిన్ పెట్టాను, మూడోసారి డీసీటీ తయారు చేశాను, 3 కాయిన్స్ తయారు చేశాను. కిబో కాయిన్ని రెండు కంపెనీలో 2 సార్లు తయారు చేశాను. అంటే 5 సార్లు కిబో కాయిన్ మీద ఒక పేరు మీద, తర్వాత మళ్ళీ ఈ 2 పేర్ల మీద, మొత్తం 5 సార్లు కాయిన్, అంటే ఒకే కాయిన్ 2 సార్లు చేశాను. అక్కడ చేసి కోట్లాది రూపాయలు తగ్గట్టాను. దాంట్లో నాకు వచ్చిన అనుభవం ఈరోజు నాకు అది బాగా అనిపించింది. ఇంకా ఎక్స్చేంజ్ల కోసం కూడా అలాగే తగలెట్టాను. ఎక్స్చేంజ్లు కూడా ఇలాగే తగలెట్టాను. ఆ ఎక్స్చేంజ్కి ఎంత అవుతుంది, 2 కోట్లు అంటే ఇవ్వడం. వాడు ఇండియా వాడితో మాట్లాడతాం. నెక్స్ట్ వీడు యూఎస్లో ఎక్కడో ఉంటాడు, వాడితో మళ్ళీ వాడు కాంటాక్ట్ అంటాడు, లేకపోతే సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో చెప్తాడు, వాడితో మాట్లాడతాడు. ఇదంతా క్రిప్టో కరెన్సీ జరిగే మోసం. ఆ డబ్బులు ఇప్పుడు యూఎస్లో ఉన్నవాడు కాలిఫోర్నియా ఉన్నవాడితో కాంటాక్ట్ అయ్యాను. అప్పుడు మన లాంగ్వేజ్ రాదు, అంటే ఇంగ్లీష్ అందరికీ రాదు. చైనా వచ్చాను కదా, పేరు కోసం చైనా ఇంగ్లీష్ మాట్లాడు, చైనా మాట్లాడు, నీకు నాతో అవసరం ఉందంటే చైనా నేర్చుకోవాలి, దుబాయ్. నేను మాత్రం ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగు నేర్చుకొని ఉంటాడు, అంతే. అలా చాలా లాంగ్వేజ్, చాలా దేశాలుగా ఉంటాయి. ఆ దేశాల భాష మనం నేర్చుకోవాలి, మనకు అవసరం ఉంటుంది, లేకపోతే దుబాయ్ అని చెప్తాడు. అలాగా ఆ కంట్రీ భాషలు మనం నేర్చుకోవాలంటే కష్టం. అందుకని నేను ఇండియాలో ఇంతో మాట్లాడి కాయిన్ తయారు చేయమని, లేదా ఒక ఎక్స్చేంజ్లో పెట్టమని ఇస్తే
అక్కడ రూపాయి అవుతుందంటే నాకు 10 రూపాయలు చెప్పింది. ఎందుకు వీడికి అవతల సాఫ్ట్వేర్ మధ్యలో మళ్ళీ 2-3 పని చేస్తారు, వాళ్ళందరూ మళ్ళీ వేసుకుంటారు. ఇది మొత్తంగా నా దగ్గర బిల్లు వచ్చేసరికి 100 రూపాయలు అయిపోయింది. రూపాయి 100 రూపాయలకి అయిపోయింది. ఇలా నేను 25 crores టార్గెట్, 25 కోట్లు తగిలెట్టాను దీనికోసం. చిన్న మండం కాదు. ఇన్ని కోట్లు తగిలెట్టుకున్న తర్వాత నాకు మిగిలింది తెలుసా, క్రిప్టో కరెన్సీని ఎలా వాడాలి, క్రిప్టో కరెన్సీ అంటే ఎలా ట్రేడ్ అవుతుంది, క్రిప్టో కరెన్సీలో ఎలా డబ్బులు తగలెట్టేస్తారు, నేను ఎలా తగలెట్టుకున్నాను, అలా తగలెట్టుకోకుండా ఉండాలంటే ఇది ఏం చేయాలి, ప్రజలకు ఒరిజినల్గా ఉన్నటువంటి ట్రేడింగ్ బిజినెస్ కాయిన్ ఇవ్వాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ 25 కోట్లు 25 కోట్లు పెట్టి నేను నేర్చుకున్నాను. ఇండైరెక్ట్గా మాట్లాడుకుంటే నేను నేర్చుకున్నాను అనమాట మొత్తం అంతా. ఈ మహానుభావులు అందరూ కలిపి ఇండియా దగ్గర నుంచి కాలిఫోర్నియా వరకు యూఎస్ అంతా కలిపి 25 కోట్ల రూపాయలు నా దగ్గర ఫీజు దొబ్బేసి నాకు క్రిప్టో మీద అవగాహన కల్పించారు. ఇప్పుడు నేనే ఒక టీంని మెయింటైన్ చేసుకొని బర్నింగ్ ఆప్షన్ అంటే ఏంటి, మింట్ ఆప్షన్ అంటే ఏంటి, ఎక్స్చేంజ్లో ఎందుకు హైగా ట్రేడ్ అయ్యి డౌన్ అవుతుంది, ఎక్స్చేంజ్లో కాయిన్ మల్టిప్లై అవుతూ ఎలా ట్రేడ్ అవ్వాలి, అలా ట్రేడ్ అవ్వకుండా ఉండాలంటే ఎందుకు అలాగవుతుంది, ఇలాంటి ఎన్నో నేర్చుకున్నాను. మనం ఎక్స్చేంజ్లో రిలీజ్ చేస్తాం 2 సార్లు ఒరిజినల్గా ఉన్న క్రిప్టో కరెన్సీని మనం పెట్టి ఎక్స్చేంజ్లో రిలీజ్ చేస్తాం. మనం మొత్తం 5 ఎక్స్చేంజ్లో పెట్టాం. మన రెడ్ ఎక్స్చేంజ్ అని ఒకటి, ఈ మధ్య నుంచి 3, ఇలాగ 5 ఎక్స్చేంజ్లో పెట్టాం మనం. ఈ ఎక్స్చేంజ్లో కాయిన్ మనం ఓపెన్ చేసిన వెంటనే దంతం పెరిగేది. పెరుగుతున్నప్పుడు కొంత భలే ఉందని అందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఆ కాయిన్ రేటు మళ్ళీ కింద పడింది. ఎందుకు పడుతుందని అర్థం చేసుకుని లోపుని జరగాల్సిన నష్టం జరుగుతుంది. 2 సార్లు అలా జరిగింది. ఎందుకు జరిగింది అంటే ఇక్కడ అమ్మేవాళ్ళు నా కుటుంబీకులే కాదు, అంటే కివ కుటుంబం వాళ్ళు కాదు. ఆ కాయిన్ క్రియేట్ చేసిన వాళ్ళు అమ్మేశారు. అందువల్ల 35,000 రూపాయలకి వెళ్ళిపోయిన మనకు కివ కాయిన్ని ఒక్కసారిగా నేను ఆపాల్సి వచ్చింది. ఎందుకంటే దాంట్లో నష్టపోయే వాళ్ళు నా కుటుంబ సభ్యులు అయితే అది ప్రమాదం ఆపాను. ఇప్పుడు దాన్ని నేను ఈ మొత్తం నేర్చుకొని రేపు ఎక్స్చేంజ్లో పెడుతున్నాను. మన ఎక్స్చేంజ్లో పెడుతున్నాం. దీంట్లో 100 రూపాయలు 1000 రూపాయలు కొనుక్కున్నాడు, మళ్ళీ 1000 రూపాయలు కాదు కొనలేడు. అలాగే 1100కి అమ్మినాడు, అక్కడ కొనుక్కుని 1000 అయితే 900కి తీసుకొచ్చాడు, అమ్మలేడు. కారణం ఇక్కడ పబ్లిక్ ట్రేడే ఉంటుంది. దీంట్లో ఈ తొక్కలో దొంగతనం ట్రేడ్లు ఇలాంటివి ఏమి ఉండవు. మనందరం కష్టపడి ఎవడో లబ్ధి పొందే విధానం ఎంతనే నేను ఆపాను. ఇప్పుడు అదేం లేదు. ఈ కాయిన్ 100% కుమ్మెడుతుంది అంతే. అక్కడికి ఎందుకు వెళ్ళాం, నేను తీసుకున్న ప్యాటర్న్ అది. అందులో ఎక్స్చేంజ్ మైనింగ్లో మీ కాయిన్ రిలీజ్ చేస్తాం. మీ దగ్గర ఉన్న కాయిన్స్ ఎక్స్చేంజ్ మైనింగ్ అనే దాంట్లో ఎవడు ఆపరేట్ చేయలేదు, కొత్తగా తెచ్చి కూడా పెట్టలేదు. ఎగ్జాంపుల్కి 2 కోట్ల లోపు దీన్ని తీసుకొచ్చాం అనుకోండి. 2 కోట్ల లోపు తీసుకొస్తే అంతకంటే ఒక అరకాయని కూడా పెరగదు, తగ్గుద్ది. ఎందుకు, మీరు పాస్వర్డ్ మర్చిపోయారు, అప్పుడు పోతాయి, అలా బర్న్ అయిపోతాయి, అంటే కనిపించకుండా పోతాయి. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ 2 కోట్లు అంటే 2 కోట్లే, ఇంక పెరగదు. మరి ఆ 2 కోట్లు కూడా ఒకేసారి రోడ్డు మీద రావు, ఒకేసారి వాళ్ళ ట్రేడింగ్ మార్కెట్లోకి రావు. అదొక డిఫరెంట్ మైనింగ్లో ఇస్తాం. బిట్ కాయిన్ తలదిందే మైనింగ్ ఇస్తాం. బిట్ కాయిన్ పవర్ మైనింగ్, బిట్ కాయిన్ బ్లాక్ చైన్ పవర్ మైనింగ్, బిట్ కాయిన్ బ్లాక్ చైన్లో పవర్ మైనింగ్ ఇచ్చారు. అందువల్ల అదేమైంది, దానికోసం విపరీతంగా 1,000 మంది ప్రపంచం అంతా తలబడి తవ్వి ఆ మైన్ చేసి 16 ఏళ్లలో 1,93,00,000 కాయిన్స్ని సర్క్యులేషన్లో తెచ్చారు. మనది ఒక డిఫరెంట్ మైనింగ్. ఈ 16 సంవత్సరాలు మన దగ్గరే అయితే, ఈ 16 సంవత్సరాల మైనింగ్ మన తాలూకా దీంట్లోనూ ఇది కిబో ఫ్యామిలీతో రూపాంతరం చేసిన డాడీ కమ్యూనిటీ మైనింగ్. దీంట్లో ఇదే 16 సంవత్సరాలకి 50 lakhs కాయిన్స్ కూడా వెళ్ళవు. అంత హార్డ్ మైనింగ్, తవ్వలేరు అవ్వదు, నథింగ్, తవ్వడానికి ఎటువంటి టూల్స్ కూడా లేవు. అంత హార్డ్ మైనింగ్, అంత హార్డ్ మైనింగ్ తవ్వలేదు. అందువల్ల అలాగే దాంతోపాటు ఇది బిజినెస్ కాయిన్, ఇది బిజినెస్ ట్రేడింగ్ కాయిన్, బిజినెస్లో వాడుకునే కాయిన్. దీనికి అనేక రకాలుగా కొన్ని కంపెనీస్ తాలూకా దీన్ని తీసుకొస్తున్నాను. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ తీసుకొస్తున్నాం. ఆ ప్రమోషన్స్ అన్నీ వేరే దేశాల్లో ప్లాన్ చేసుకుని వెళ్తున్నాం. అక్కడ ముఖ్యంగా దీన్ని ఎక్కడైతే మనకి పెద్ద కంట్రీస్ ఉన్నాయో అక్కడ దీని తాలూకు ప్రమోషన్ అనేది విభిన్న రీతిలో ప్లాన్ చేసి ఉంచాను. కోట్ చేసుకెళ్తాను. అంటే ఈ కాయిన్ రేటు బిట్ కాయిన్కి నువ్వా నేనే కాదు నేనే, డి అండ్ డి, డాడీ కాయిన్, డైమండ్ కాయిన్. డి అంటే డి, డాడీ కాయిన్, డైమండ్ కాయిన్, డాడీ కాయిన్, అంతే. అందుకే నేను డి అంటే డి అన్నాను. సో అంత బలంగా వెళ్తున్న కాయిన్ ఇది. అందువల్ల మీరు ప్రతి కాయిన్ని కూడా విలువ కట్టలేని సంపద. ఇది
గుర్తుపెట్టుకొని ప్రతి కాయిన్ని చూసుకోండి. VCT అనేది మీ క్యాష్ కాయిన్, రూపాయి చేసి క్యాష్ అవుతుంది, తక్కువ చేసి మీరు అమ్మేసుకోవచ్చు, ఎక్కువ అమ్మలేదు. లేదా అదే రేట్ అమ్ముకోవచ్చు, హ్యాపీ, అది క్యాష్ అయిపోతుంది. కానీ అది కాదు ఈ కాయిన్ అంటే. దారుణమైనటువంటి వాల్యుబుల్గా మారే విధంగా దీన్ని తయారు చేశాను. అందుకే ఎవరి దగ్గర నేను ₹1 తీసుకోలేదు, తీసుకోను. రేపు ఫస్ట్ నుంచి ఇదే డీ కాయిన్ కావాలంటే నేను ఒక డిఫరెంట్ యాంగిల్లో మీకు అవకాశం వచ్చేలా చేస్తాను. దాంట్లో కొనడానికి దొరకవు, గుర్తుపెట్టుకోండి. రేపు ఫస్ట్ నుంచి నేను ఇస్తున్న విధానంలో కూడా డీ కాయిన్స్ కొనడానికి దొరకవు. ఓన్లీ కమ్యూనిటీ బేస్ మీద దొరికితే కానీ కొనుక్కుంటే దొరకవు. అది ఎలా సంపాదించుకోవచ్చో నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఇది డీ కాయిన్ సంపాదించుకోవడానికి ఫస్ట్ నుంచి ఇస్తున్నాను. ఈరోజు మీరు టెస్ట్ పెట్టేసుకోండి. ₹1 కూడా డీ కాయిన్ నేను దీని మీద తీసుకోను. ఆ 2 కోట్లు దాటి కాయిన్స్ ఉండవు. అది డిగ్ చేసి తవ్వుకుంటే అవ్వదు. నచ్చిన కాయిన్స్ మార్కెట్లో తీసుకెళ్ళడానికి అవ్వదు. కాయిన్ రేటు పెరగడమే పరమావధి. ఎందుకు? ఒక కాయిన్ ₹1000 అమ్మితే ఒక కాయిన్ వస్తుంది. దాని రేటు తగ్గించి కాయిన్ ₹10 తీసుకొచ్చి 100 కాయిన్స్ అమ్ముతారా? ఒకే కాయిన్ 1000 అమ్ముతారా? అలాగే ఒక కాయిన్ 1,00,000 అమ్ముతారా? 1,00,000 కాయిన్స్ 1,00,000 అమ్ముతారా? ఏది బెటర్? ఇప్పుడు మీ దగ్గర 10 కాయిన్స్ ఉంది, ఒక్కోటి ₹1000 పెట్టాను నేను. 10 కాయిన్స్ 10,000 అమ్మిస్తే ₹10,000 వస్తుంది. ఇది ఒక పద్ధతి. అలా కాకుండా ఒక కాయినే 10,000కి వెళ్తే 9 కాయిన్స్ మీ దగ్గర మిగులుతాయి, 9 కాయిన్స్ మీకు మిగులుతాయి. అలాగే ఒక కాయిన్ 1,00,000కి వెళ్ళింది అనుకోండి, మీకు 0.1 కాయిన్ ఖర్చు అవుతుంది, 9.90 కాయిన్స్ మీకు మిగులుతాయి. అదే మీకు 10 లక్షలకి వెళ్ళింది అనుకోండి, 0.01 కాయిన్ మీకు ఖర్చు అవుతుంది, 9.99 కాయిన్స్ మీకు మిగులుతాయి. ఏది బెస్ట్? ఉన్నదాని వాల్యూ పెంచుకొని మెల్లిమెల్లిగా దాన్ని చిన్న చిన్న ముక్కలుగా మీరు ఎంత తిన్నారో అంత పెరిగిపోతుంది. ఎంత మీరు తిన్నారో ఈ సంవత్సరం అంత రేటు పెరిగిపోతూ ఉంటే అప్పుడు ఇది తరతరాలకి ఒకే కాయిన్ తరాలు పోషించేలాగా దీన్ని డిజైన్ చేశారు. తరాలు పోషించేలాగా కాయిన్ డిజైన్. కాబట్టి మీరు దీన్ని రేపు ఫస్ట్ తర్వాత నేను ఇవ్వబోయే మైనింగ్ కూడా జాగ్రత్తగా సంపాదించాలి. ఆ మైనింగ్ అనేది అద్భుతమైన మైనింగ్. అది కూడా లిమిటెడ్ ఆఫర్, చాలా లిమిటెడ్ ఆఫర్, లిమిటెడ్ కాయిన్స్, లిమిటెడ్ బిజినెస్. ఆ లిమిటెడ్ ఆఫర్లోనే మీరు డీ కాయిన్ సంపాదించవచ్చు. చాలా చిన్న టైం. ఎక్స్చేంజ్ ఓపెన్ చేయడానికి 15 రోజుల ముందే ఆపేస్తాను ఆ డీ కాయిన్ మైనింగ్ కూడా. అంటే డీ కాయిన్ బిఫోర్ ఎక్స్చేంజ్ మైనింగ్ అనమాట. మీరు ఒక్క డబ్బు చెల్లించవసరం లేదు. దానికి ఎలా ఇస్తానో మీరు చూస్తారు. అది సంపాదించుకోవడం చిన్న టైం ఉంటుంది. అది సంపాదించుకునే ప్రక్రియలో కూడా మీకు ఇన్కమ్, క్యాష్గా ఇన్కమ్ ఆదాయం వస్తుంది. అలా డిజైన్ చేశాను నేను. ఈ నెల 28 బయలుదేరి 29, 30కి వచ్చేస్తాను. వచ్చేసిన తర్వాత దీని వివరాలు చెప్తాను. కొంతమందిని నేను మీట్ అవుతున్నాను. ఎవరిని ఎక్కడ మీట్ అవుతానో చెప్తాను. ఎవరు బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి నేనే స్వయంగా ఫోన్ చేసి వాళ్ళతో ఎలా కలవాలో నేను చెప్తాను. వాళ్ళతో నేను తీసుకెళ్తాను. ఇక్కడ ఎవరైనా మనకు ఒకటే, సీనియర్ అయినా జూనియర్ అయినా ఎవరైనా మనకు ఒకటే. వాళ్ళు మన కిబో ఫ్యామిలీ మెంబర్స్కి, క్యూలైఫ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళు దిక్సూచిగా మారే దమ్మున్నోడు ఎవడైనా సరే వాడిని నేను వెతికి పట్టుకుంటున్నాను. ఆల్రెడీ స్టార్ట్ చేశాను. నాకు అంత టైం లేదని వదిలేశారు, పర్లేదు, వాళ్ళు అలాగే ఉండండి. ఆ కాయిన్స్ తీసుకుంటారు, హ్యాపీగా వాళ్ళ దాంతో ఆ సంపద ఎంజాయ్ చేయమని డీ కాయిన్. లేదు నేను వేరే పనిలో ఉన్నాను, నా అకౌంట్కి వచ్చి కాయిన్ తీసుకుంటాను, వెల్కమ్, మీరు వేరే పని తీసుకోండి. కానీ డీ కాయిన్ రేటు పెరగడానికి కావలసిన మూల స్తంభాలను ఏర్పాటు చేసే ఈ ప్రక్రియలో ఎవరు పాల్గొన్నారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి బెనిఫిట్ అమోఘం, అద్భుతం. ఇది గుర్తుపెట్టుకోండి, అమోఘం, అద్భుతం, కిందలు తిరగలేదు. అంత చక్కటి మైనింగ్తో మీ దగ్గరికి వస్తున్నాను. జైనుడు నేను కూర్చొని పగలంతా ఈ పని చేస్తూ రాత్రంతా డిజైన్ చేసుకుంటాను. అనేక రకాల కంపెనీతో మాట్లాడుతున్నాను, అనేక రకాల దేశాలతో మాట్లాడుతున్నాను. దానికి కావాల్సినటువంటి డిజైనర్స్ని, లాంగ్వేజ్ సపోర్టర్స్ని తీసుకొని మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకేం తెలుసో మీకు తెలియాలి, నాకేం తెలుసో మీకు కాదు, ఈ ప్రపంచానికి తెలియాలి. నాకేం తెలుసో మీకు ప్రపంచానికి కాదు, క్రిప్టో ప్రపంచానికి నేనేంటో చెప్పాలనుకుంటున్నాను. నేనేంటో క్రిప్టో ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాను. కాబట్టి నేను చేసే పని అంత స్ట్రాంగ్గా వెళ్తున్నాను. మీకు తెలుసు, నేను పని చేయడం మొదలెడితే ఎంత హార్డ్గా చేస్తానో నాతో కలిసి పనిచేసిన మీలో చాలామంది సీనియర్లు తెలుసు. డే అండ్ నైట్ నాకు తెలియదు, నిద్ర తెలియదు, తిండి తెలియదు, సుఖం తెలియదు, పిచ్చి నా కొడుకు, పక్క ప్యూర్ మెంటల్ నా కొడుకు. ఎందుకంటే కిబో ఫ్యామిలీ అంటే అంత రోకు, నాకు అంత పిచ్చి, అంత మోజు. మీరు ఎన్ని అనుకున్నా కిబో ఫ్యామిలీ అంటే నాకు రోకు, నాకు మోజు, అంతే. దానికోసం ఎంత దూరం వెళ్తాను. ఇప్పుడు క్యూలైఫ్ ఫ్యామిలీ కోసం అంతకు మించిన దూరం వెళ్తాను. ఇది మహారోకు, మహామోజు. దానికి తప్పుగా తీసుకోవద్దు, హార్డ్గా చెప్పి నీకు గుర్తుంటని చెప్తున్నాను. అయితే కాబట్టి దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలో నాకు తెలుసు. ఎక్కడో పుట్టిన దాన్ని అడవిలో తీసుకెళ్ళి సిటీలన్నింటికి పంపించిన వ్యక్తిని నేను.
కొద్ది రోజులు టైం మిస్ అయింది కానీ టైమింగ్ మిస్ అవుతుంది. నేను టైం మిస్ అయ్యాను కానీ టైమింగ్ మిస్ అవ్వను. నా టైమింగ్ ఎలా ఉంటుంది మీరు కూడా మీరు చూసారు. ఇప్పుడు చూడండి ఎలా ఉంటుందో. నిజాయితీగా డబ్బు సంపాదిస్తే ఎలా ఉంటుందో మీరు నేను చూపిస్తాను. అందుకే ఒక్క రూపాయి సింగిల్ ఎన్పి మీ దగ్గర తీసుకోను. డి డైమండ్ కాయిన్, డి అంటే డి మీకు ఇస్తాను. దట్స్ ఆల్. ఈ ప్రక్రియలో బీసీడీ కాయిన్స్ అన్ని క్యాష్గా మార్చి మీ చేతిలో పెడతాను. దట్స్ ఆల్. ఇది అయిపోతే నాకు మీకు ఉన్నటువంటి ఈ లైబిలిటీ రిలేషన్ అనేది క్లోజ్. లైబిలిటీ రిలేషన్ మిగిలింది ఏంటి? భవిష్యత్తు, ఫ్యూచర్ రిలేషన్. కుమ్మేద్దాం. జాగ్రత్తగా ప్రతి విషయాన్ని చూసుకోండి. ఈ ఆడియోలు చేసుకుని దీని మీద ఎలా మీరు యూజ్ చేస్తారో ఆ వీడియోలు అందరికీ వెళ్ళేటట్టు చూడండి. క్యూ లైఫ్ వాళ్ళు మీకు ఒక ఇది చెప్తున్నాను, మీకోసం ఒక డిజైన్ చేశాను, మీకోసమే, కేవలం క్యూ లైఫ్ వాళ్ళ కోసం. ఇప్పుడు రేపు నేను ఫస్ట్ తర్వాత చేస్తున్నటువంటి డిజైన్ క్యూ లైఫ్ వాళ్ళ కోసం మాత్రమే. కిబోర్ అందులోకి వెళ్ళారు. కిబోర్ వెళ్ళాలంటే క్యూ లైఫ్లోకి వెళ్ళాలండి. ఓన్లీ క్యూ లైఫ్. ఎందుకంటే కిబో వాళ్ళు ఆల్రెడీ మనకు ఒక భవిష్యత్తుని ఇచ్చారు. ఉజ్వల భవిష్యత్తు కావాలంటే ఇప్పుడు మళ్ళీ క్యూ లైఫ్ వాళ్ళు కావాలి. వాళ్ళ కోసం డిజైన్ చేశాను. వాళ్ళకు కూడా డీ కాయిన్స్ వస్తాయి. ఎలా వస్తాయి అని చూద్దాం. ఎవడో ఒక రూపాయి పెట్టవస్తుంది. సింగిల్ ఎన్పి కూడా మీరు ఎవరు వస్తుంది. కానీ లక్షలు కోట్ల రూపాయలు విలువ చేసే కాయిన్కి ఇది మారుతున్నటువంటి డీ కాయిన్ని మీకు నేను గిఫ్ట్గా ఇస్తాను. ఇది క్యూ ఫ్యామిలీకైనా అటు కిబో ఫ్యామిలీకైనా. థ్యాంక్ యూ. చాలా జాగ్రత్తగా చేయండి. నాకు టైం చాలా వాల్యుబుల్ మనందరికీ. ఎందుకంటే ఆగస్ట్ అనేది 2 నెలలు ఉంది. ఈ 2 రోజులు మనం పక్కన ఇస్తే ఈ 2 నెలలను 50 రోజులు నేను కౌంట్ చేస్తున్నాను. ఈ 50 రోజులు మనకు చాలా కీలకం. ఈ 2 నెలల 65 రోజులు ఉందనుకోండి, మన ఇంట్లో 15 రోజులు తీసేసి 2 నెలలు 50 రోజులే మనం పనిచేస్తాం. నేను ఆల్రెడీ క్యూ లైఫ్లో కొంతమంది సమర్థులు, ఓన్లీ కిబోలో లేని వాళ్ళు, కిబోలో ఉన్నట్టు మాట్లాడుతున్నాను, కిబోలో లేని వాళ్ళు సమర్థులు ఉన్నారు. వాళ్ళతో డీల్ చేస్తున్నాం. వాళ్ళకి నేను ఏంటో అర్థమైనా చెప్తాను. వాళ్ళు యుద్ధానికి సిద్ధమై వస్తున్నారు. రేపు ఫస్ట్ నుంచి దాన్ని దమ్మేయడం మనం చూద్దాం. థ్యాంక్ యూ.